హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నిన్న పోలీసులు శ్రీ జోగి రమేష్ గారిని, ఆయన సోదరుడైనటువంటి శ్రీ జోగి రామ్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిని కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. వాళ్ళకి దాదాపు 14 రోజుల రిమాండ్ కూడా విధించడం జరిగింది. వారిని బహుశా నెల్లూరు జైల్లో తీసుకువెళ్ళినట్టు ఉన్నారు. దీని గురించి మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ఈరోజు జోగి రమేష్ గారు అరెస్ట్ అయిన తర్వాత శ్రీ జోగి రమేష్ గారి భార్య గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి చాలా వరకు సామాజిక మాధ్యమాల్లో వాటికి సంబంధించిన డీటెయిల్స్ రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ నిజంగా సామాజిక మాధ్యమాల్లో ఆవిడ మాట్లాడిన మాటలు నిజమే అయితే, ఇక్కడ ఆవిడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఆవిడ ప్రధానంగా చర్చించిన విషయం ఏంటంటే, ఇలా అనవసరంగా అరెస్ట్ చేస్తే ఆ కుటుంబాలు చాలా ఇబ్బంది పడతాయి. ఆ కుటుంబాల్లో లేడీస్ ఉంటారు, అటువంటి పిల్లలు ఉంటారు, అటువంటి వాళ్ళందరూ చాలా వరకు ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన భార్య పిల్లలు కూడా ఇలాగే చాలా వరకు ఇబ్బంది పడేవారు కదా అని చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఆవిడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆవిడే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ భార్య పిల్లలు చాలా ఇబ్బంది పడి ఉంటారని. మరి ఆ రోజు జరిగిన విషయమే ఈరోజు వీళ్ళకి రిపీట్ అయింది. ఈరోజు శ్రీ జోగి రమేష్ గారు చాలామంది జనాలను పోగేసుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకే వెళ్ళి చాలా వరకు గొడవ చేయడం జరిగింది. మరి ఆ పరిస్థితుల్లో ఆ గొడవ జరిగినప్పుడు ఆవిడ ఏమైనా సరే వాళ్ళ భర్త గారికి ఏమైనా చెప్పడం జరిగిందా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే దాదాపు అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. 2 సార్లు అవిభక్త ఆంధ్రప్రదేశ్కి, ఒకసారి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రి చేయడం జరిగింది. దాదాపు 15 సంవత్సరాలు అప్పటికే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. అటువంటి వ్యక్తి మీద మీరు ఇంటికి మనుషులు తీసుకుని దాడికి వెళ్ళడం అనేది అది ఎంతవరకు సబబుగా ఉంటుంది? అదేవిధంగా శ్రీ జోగి రమేష్ గారు చాలా వరకు ప్రెస్ మీట్లు పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన వాడే భాష, ఆయన ఏ విధంగా ప్రతిపక్షాలని అసభ్యప్రేత పదజాలంతో తిట్టారు అనేది అన్ని సామాజిక మాధ్యమాల్లో అందరూ చూసి ఉంటారు. మరి ఆవిడ గారు చూసారో లేదో మనకు తెలియదు. కాబట్టి ఎప్పుడైనా ఎదుటి వాళ్ళని విమర్శించేటప్పుడు ముందు మనం ఏం చేసామో అని తెలుసుకుంటే అది చాలా మంచిది. ఎందుకంటే ఆ రోజు ఆయన ఏం చేశారో ఈరోజు అంత ఘోరంగా అయితే ఏమీ చేయటం లేదు. ఆ రోజుల్లో చాలామంది ఎమ్మెల్యేలని, మినిస్టర్ని ఊరకనే ఏ కేసులు లేకుండా అరెస్ట్ చేసి అర్ధరాత్రుల ఇంటికి వెళ్ళి పట్టుకొని వెళ్ళిపోయి, ఈరోజు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మార్నింగ్ వచ్చారు, మీకు చాలా టైం ఇచ్చారు, దాదాపు 3 గంటల సేపు మీరు బయటకు రాకపోయినా సరే అలాగే వెయిట్ చేశారు. మీరు మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తను తీసుకొచ్చి నానా గొడవ చేసినా అయినా సరే అవన్నీ భరించి వాళ్ళ చట్ట ప్రకారం ఏం చేయాలో అవన్నీ చేశారు. కాబట్టి మీరు ఇక ముందైనా సరే మనం ఏం చేస్తే అదే మనకి రివర్స్ తగులుతుంది. 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమేం చేసిందో అవే రివర్స్లో ఈరోజు ఆ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వ అధికారులకి తగులుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో ఆవిడ ఇక నుంచైనా సరే శ్రీ జోగి రమేష్ గారు ప్రతిపక్షాలను విమర్శించడం వరకు, సబ్జెక్టు ప్రకారం వెళ్ళడం వరకు తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా తిట్టడం, అసభ్య పదజాలం ఉపయోగించడం, బెదిరించడం ఇలాంటివన్నీ మంచి పద్ధతులు కాదు. కాబట్టి ఇకనైనా సరే ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఆయన ఉంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.